నమస్తే. ఈరోజు మనం ఒక చిన్న సీక్రెట్ తెలుసుకుందాం. అదేంటంటే మన మనసుకి మన శరీరానికి మధ్య ఒక బంధం ఉంది. ఆ బంధం మన ఆరోగ్యాన్ని మన సంతోషాన్ని ఎలా మారుస్తుందో ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. ఈ ఆందోళన, ఈ వరి అనేది కేవలం మన మనసులోనే ఉంటుందా? ఒక క్షణం ఆలోచించండి. చాలామంది ఇది మనసుకి సంబంధించింది అనుకుంటారు, కాని అసలు విషయమేంటంటే అది మన శరీరాన్ని కూడా దెబ్బతీస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. అవును, మన మనసులో మొదలయ్యే చిన్న ఆందోళన నెమ్మదిగా మన శరీరాన్ని పాడు చేస్తుంది. మన ఆలోచనలే మనకు జబ్బు తెప్పిస్తాయన్నమాట. సరే, ఈ దాగి ఉన్న సమస్య, ఈ హిడెన్ సిక్నెస్ మనలో ఎలా పనిచేస్తుందో ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం. మనందరి జీవితంలో ఇవి కామన్ కదా. స్టూడెంట్స్ అయితే పరీక్షల గురించి టెన్షన్, పెద్దవాళ్లైతే డబ్బు గురించి, ఆఫీసులో పనుల గురించి టెన్షన్, ఇంట్లో చిన్న చిన్న గొడవలు, ఇవన్నీ మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఇప్పుడు చూడండి, మన మనసుని, మన శరీరాన్ని ఒకే దారంతో కట్టేశారనుకోండి. మనసులో ఒకే ఆలోచనను పదే పదే తిప్పుతూ ఉంటే ఆ ఒత్తిడి, ఆ బరువు మొత్తం శరీరం మీద పడుతుంది. మనసు అలసిపోతే శరీరం కూడా అయ్యో ఇంక నా వల్ల కాదు అని నీరసించిపోతుంది. ఇలా కంటిన్యూగా ఆందోళన పడటం వల్ల మన శరీరంలో ఏమవుతుందంటే తరచుగా తలనొప్పి రావటం, కడుపు నొప్పి, బీపీ పెరగటం, రాత్రులు సరిగ్గా నిద్రపట్టకపోవడం, చివరికి గుండె సమస్యలు కూడా వస్తాయి. అంటే పరీక్షల టెన్షన్లో ఉన్న స్టూడెంట్లా మన శరీరం కూడా మొత్తం డ్రైన్ అయిపోతుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఈ ఆందోళన అనేది మన శరీరానికి ఒక స్లో పాయిజన్ లాంటిదే. అది మెల్లగా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, మన సంతోషాన్ని దొంగిలిస్తుంది, ఇంకా మన జీవితకాలాన్ని కూడా తగ్గించగలదు. ఇప్పుడు మనమందరం మన ఆలోచనలు రోజూ చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, మన ముందు 2 దారులున్నాయి. ఒకటి పాత తప్పుడు ఆలోచనల దారి, రెండోది కొత్త తెలివైన ఆలోచనల దారి. ఎక్కువ టెన్షన్ పడితే సమస్యలు పోతాయి అని అనుకోవడం పాత దారి. కాని టెన్షన్తో పనులవ్వవు, ప్రశాంతంగా ఆలోచించి పనిచేస్తేనే దారి దొరుకుతుంది అనేది కొత్త స్మార్ట్ దారి. మరి మనమే దారిలో వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్న కథల్లాగా 2 చిన్న చిన్న స్టోరీస్తో దీన్ని ఇంకా ఈజీగా అర్థం చేసుకుందాం. ఇది ఆశ కథ. పాపం ఆశకు పరీక్షలంటే చాలా భయం. నేను ఫెయిల్ అయిపోతానేమో, ప్రశ్నలు కష్టంగా వస్తే ఎలా, అమ్మా నాన్న ఏమంటారో అని రోజంతా టెన్షన్ పడుతూనే ఉంటుంది. దానివల్ల ఆమెకు సరిగా నిద్ర పట్టదు, ఎప్పుడూ తలనొప్పి, చదువు మీద కాన్సంట్రేట్ చేయలేకపోతుంది. పాపం కదా. ఇప్పుడు రాహుల్ కథ చూద్దాం. రాహుల్కు కూడా అవే పరీక్షలున్నాయి, కాని అతను టెన్షన్ పడకుండా ఒక సింపుల్ ప్లాన్ వేసుకుని కూల్గా ఉంటాడు. రాత్రి హాయిగా నిద్రపోతాడు, ఆరోగ్యంగా ఉంటాడు, పూర్తి శక్తితో చదువుకుంటాడు. చూసారా, ప్రశాంతమైన ఆలోచన వల్ల ఎంత తేడా ఉందో. ఈ 2 కథల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే. మనసు ప్రశాంతంగా ఉంటే మనం క్లియర్గా ఆలోచించగలం, ఆరోగ్యంగా ఉండగలం, ఇంకా మన పనిని బెస్ట్గా చేయగలం. మరి ఈ ప్రశాంతతను మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి? దానికోసం ఒక చిన్న జస్ట్ 5 మినిట్ ప్లాన్ ఉంది. దీన్ని మనకు మనమిచ్చుకునే గిఫ్ట్లా భావిద్దాం. ఇది చాలా సులభం, మనం కలిసి ట్రై చేద్దాం. ముందుగా ఒక ప్రశాంతమైన చోట 5 నిమిషాలు కూర్చుందాం. తర్వాత నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకుందాం. ఇప్పుడు మనకు మనం ఇలా చెప్పుకుందాం, ఈ ఆందోళన నన్ను కంట్రోల్ చేయలేదు. చివరగా మన జీవితంలో జరిగిన ఏదైనా ఒక మంచి విషయాన్ని గుర్తు చేసుకుందాం. అంతే, చాలా ఈజీ కదా. దుర్గా సర్ చెప్పిన ఈ అద్భుతమైన మాట వినండి. ప్రశాంతమైన మనస్సు జీవితంలో అతిపెద్ద సంపద. మీరు మీ మనస్సును ఆందోళన నుండి కాపాడుకున్నప్పుడు మీ ఆరోగ్యాన్ని, సంతోషాన్ని మరియు భవిష్యత్తును కాపాడుకున్నట్లే. ఈ చక్కని ఆలోచనతో ఈ వివరణను ముగిద్దాం. ప్రతిరోజూ ఉదయం ఇలా అనుకుందాం, నా మనస్సు ప్రశాంతంగా ఉంది, నా శరీరం ఆరోగ్యంగా ఉంది, నేను ఆందోళన బదులుగా శాంతిని ఎంచుకుంటాను. గుర్తుంచుకోండి మిత్రులారా, రోజూ చిన్నగా నేర్చుకోవడం ఒక రోజు పెద్ద విజయాన్ని అందిస్తుంది.